ఏమైందన్నా? యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్. అవునా? క్లియర్ అయిపోయింది అన్న. పోతా దగ్గరకు వచ్చేసినామా? ట్రాఫిక్ ఇంకుందా? వెళ్ళిపోతామా? సడన్ గా వెదర్ మొత్తం చేంజ్ అయ్యి వర్షం అయితే దంచి కొట్టింది. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో అయితే వర్షం పడ్డది. మేము ఈ వర్షంలో ఎక్కడ ఆగకుండా అంతే వెళ్ళిపోయినాము. నమస్తే, జై శ్రీరామ్ అందరికి. ఈరోజు మనమైతే ఒక రైడ్ స్టార్ట్ చేసినాము. రైడ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అనే అప్డేట్స్ ముందు ముందు ఇస్తాను నేను. సరే, ఇప్పుడైతే ఆల్ సెట్, రెడీ. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం మనము. జై శ్రీరామ్. స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. మేమైతే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకైతే స్టార్ట్ అయిపోయినాము. ఒక్కసారి పెట్రోల్ పోయించుకున్నామంటే మన డెస్టినేషన్ వరకు రీచ్ అయ్యేంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేసినామంటే సరిపోతుంది. మనం ఇప్పుడు 2:14 అంటే 2 o'clock అయితే బయలుదేరిపోయాము. కిలోమీటర్స్ మనం పోయే డెస్టినేషన్కు నియర్లీ 350 కిలోమీటర్స్ ఉంటుందంట. గూగుల్ మ్యాప్ చూపించింది. బట్ మనకెంత వస్తుందో మనం చూద్దాము. నేనైతే పెట్రోల్ 1200 రూపీస్ అయితే కొట్టించిన బైక్లో. ఇంకా పెట్రోల్ అయితే పడుతుంది, బట్ నేనైతే 1200తోనే ఆపేసిన. ఫుల్ ట్యాంక్ అయితే చేయించలేదు. పెట్రోల్ అయితే కొట్టించేసినాము. ఇప్పుడు ట్రిప్ బి అయితే 0 వేసేసిన. ఓవరాల్గా మన ట్రిప్ మొత్తము ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చివరిలో తెలుసుకోవచ్చు. అందుకనే ట్రిప్ బి 0 వేసేసిన. ఈ గ్లౌజులు అయితే నేను రీసెంట్గానే తీసుకున్నా బయట ఆఫ్లైన్లో. నాకైతే 500కి ఇచ్చిర్రు. బట్ ఇవే గ్లౌజెస్ ఆన్లైన్లో అయితే ఒక 600, 500 అట్లా ఉన్నాయి. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కో రకంగా రేట్ ఉన్నాయి. బట్ మీకు ఏడైనా వస్తే ఆడ తీసుకోండి. వీటికైతే గ్రిప్ కోసం అక్కడక్కడ డాట్స్ అయితే ఇచ్చిర్రు. బాగానే ఉన్నాయి, గ్రిప్ అయితే బాగానే పట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా గ్లౌజెస్ తీసుకున్నప్పుడైతే ప్యాడింగ్ ప్రొటెక్షన్ ఉండేటట్టు తీసుకోండి, సేఫ్టీ పర్పస్. ఎందుకంటే ఎప్పుడన్నా పడ్డా కానీ మన చేతులకైతే ఏం కాదు ఇవ్వంటే. నేనైతే ఎప్పుడు గ్లౌజులు వాడలే కదా, ఇప్పుడే వాడడము. అందుకనే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి. బట్ ముందు ముందు వాడినా కొద్దీ అవే అలవాటు అయిపోతాయి. మేము రైడ్ అయితే ఏడికి పోతున్నాం ఇప్పటిదాకా చెప్పలే కదా. అహోబిలం టెంపుల్కి అయితే పోతున్నాము. అహోబిలం టెంపుల్ హైదరాబాద్ నుంచి 360 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వయా షాద్నగర్, జడ్చర్ల, కొత్తకోట, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ మీద నుంచి అయితే అహోబిలంకి అయితే వెళ్ళిపోతాం మనము. హిమాయత్ సాగర్ లేక్ పక్క నుండి అయితే తీసుకుపోతుంది గూగుల్ మ్యాప్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడము. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఇదైతే. ఈ రోడ్ అయితే మొత్తం కర్వ్స్ తోటే ఉంది. ఓఆర్ఆర్ మీదకైతే 2 వీలర్స్ 3 వీలర్స్ అలో ఉండవు కదా. అందుకనే మనము కర్నూలు బెంగళూరు హైవే మీదకైతే పోవాలంటే కంపల్సరీ ఈ సర్వీస్ రోడ్ని యూజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మనము కర్నూలు బెంగళూరు హైవే మీదకైతే వచ్చేసినాము. ఇది నేషనల్ హైవే 44. ఇది కమ్సే కమ్ ఈ ట్రాఫిక్ అయితే 5 కిలోమీటర్ల నుండి అయితే ఉంది. మనదైతే బైక్ కాబట్టి అట్లో ఇట్లో ఆ గ్యాప్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. బస్సు వాళ్ళది, కారు వాళ్ళది అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు. ఎంత ట్రాఫిక్ ఉన్నా బైక్ మీద వస్తే మాత్రము ఏ గ్యాప్లోకి వెళ్ళి దొరికితే ఆ గ్యాప్లోకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్లో ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి వేరే రూట్ అయితే చూసినాము, ఆల్టర్నేటివ్ రూటు. ఆ రూట్లోకి వెళ్ళిపోతే కమ్సే కమ్ మనకు 2 కిలోమీటర్లు అయితే కలిసి వస్తుంది. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాము. ఈ రూట్ అయితే చిన్న చిన్న రోడ్లకి వెళ్ళి అయితే తీసుకుపోతుంది. A few moments later. ఏమైందన్నా? యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్. అవునా?
క్లియర్ అయిపోయింది అన్న, పోతా దగ్గరకు వచ్చేసినామా? ట్రాఫిక్ ఇంకుందా? ఏం లేదు, కిందికి వెళ్ళిపోతామా? ఇదా రీజను ఇంత పెద్ద ట్రాఫిక్. ఈడ 2 లారీలు అయితే ఘోరంగా గుద్దుకున్నాయి. ఒక లారీ క్యాబిన్ ముందలున్న క్యాబిన్ అయితే నుజ్జు అయిపోయింది. ఇంకో లారీ అయితే బోల్తా కొట్టింది. ఆ లారీలో కాటన్ ఉంది, పత్తి ఉంది. పత్తిని తీసుకుపోతుంది హైవే పై నుంచి. యాక్సిడెంట్ అయితే ఘోరంగా అయింది. యాక్సిడెంట్ ఏమో కానీ వెనకాల ట్రాఫిక్లో ఇరుక్కున్న వాళ్ళు అయితే బాగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఏ రాత్రికి చేరుతారు వాళ్ళ ఇంటికి పాపము. మనది బైక్ కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసినాము, ఎవ్వరు లేరు. ఇప్పటిదాకా ఎంత ట్రాఫిక్ ఉండనో ఇప్పుడు మొత్తం రోడ్డు మొత్తం ఖాళీ ఉంది, వెళ్ళిపోవచ్చు మనము. ఇప్పటిదాకా ఈ హైవే పైన అయితే బీభత్సంగా ట్రాఫిక్ ఉండే, బట్ ఇప్పుడైతే ఎవ్వరు లేరు. నేను అట్లనే ముందల ఒక అన్న సేమ్ పల్సర్ N160 బైక్ కాన్స్టెంట్గా 80 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము, జడ్చర్ల టోల్ గేట్ ఇది. సడన్ గా వెదర్ మొత్తం చేంజ్ అయ్యి వర్షం అయితే దంచి కొట్టింది. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో అయితే వర్షం పడ్డది. మేము ఈ వర్షంలో ఎక్కడ ఆగకుండా అంతే వెళ్ళిపోయినాము ముందరికి. మనం వీలైనంత తొందరగా అయితే వెళ్ళిపోవాలా, ఎందుకంటే నైట్ పూట నల్లమల్ల ఫారెస్ట్ అంటే చాలా కష్టం కదా. అందుకనే ఎక్కడ ఆగకుండా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. ఇప్పటిదాకైతే బాగా వర్షం పడ్డది. ఇప్పుడైతే మనము కొత్తకోట అనే ప్లేస్ లో ఉన్నాము. కాలు చూడండి, అసలు మొత్తం తడిచిపోయింది. బాడీ కూడా వన్కి వచ్చేస్తుంది. అందుకనే ఇక హోటల్కి వచ్చేసినాం. హోటల్ ఆపి ఒక చాయ్ తాగినాము. మన డెస్టినేషన్ కి రీచ్ కావాలంటే ఇంకా 212 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయాలి. కర్నూలు అయితే ఇక్కడ నుంచి నియర్లీ 70 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇప్పటిదాకా బీభత్సంగా వర్షం ఉండే అటు సైడ్. ఇక్కడైతే వర్షం ఏం లేదు, మబ్బులు కొట్టుకొని ఉన్నాయి. సరే స్టార్ట్ అయిపోవాలి, ఇంకా చాలా దూరం పోవాలి మనం. ఇదేందయ్యా ఇది నేను చూడలా. కృష్ణా నదిలో అసలు వాటర్ ఇంత కూడా లేవు. కృష్ణా నది అయితే మొత్తం ఎండిపోయింది, అసలు చుక్క వాటర్ కూడా లేవు. ఈ కృష్ణా నది దాటిన తర్వాత మనకు కర్నూలు సిటీ అయితే వస్తుంది. ఇంకొన్ని కిలోమీటర్స్ రైడ్ చేస్తే తెలంగాణ స్టేట్ క్రాస్ అయ్యి ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోతాం మనము. ఈ రైడ్లో సెకండ్ యాక్సిడెంట్ ఇది. లారీ అయితే బోల్తా పడ్డది. ఇక్కడ చిన్న యాక్సిడెంటే. ఈ రైడ్లో సెకండ్ టోల్ గేట్ కర్నూలు సిటీ టోల్ గేట్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి అయితే సక్సెస్ఫుల్లీ క్రాస్ అయిపోయినాము. కర్నూలు డిస్టిక్ ఇది. మన ఈ రైడ్లో సెకండ్ నది అయితే క్రాస్ చేస్తున్నాము, తుంగభద్ర నది ఇది. ఈ తుంగభద్ర నదిలో వాటర్ అయితే నార్మల్గా ఉన్నాయి, బట్ కృష్ణా నదిలో మాత్రం అసలు చుక్క నీళ్ళు కూడా లేవు. కర్నూలు సిటీ టచ్ కాకుండా బైపాస్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం మనము. టైం అయితే ఇప్పుడు 6:45 అవుతుంది. కర్నూలు బైపాస్ దాటిన తర్వాత NH40 వస్తుంది. ఆ హైవే పైన ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ రైడ్ చేసినాం అనుకో, ఆళ్ళగడ్డ అనే సిటీ వస్తుంది. అక్కడే పక్కనున్న దాబాలో డిన్నర్ అయితే చేసినాము. నైట్ 8 అయింది. అక్కడ డిన్నర్ చేసి ఆ తర్వాత మన బైక్లో పెట్రోల్ మళ్ళీ అయిపోయింది. మనం వచ్చిన స్పీడ్కి ఉంటుంది ఆ పెట్రోల్. మళ్ళీ ఒక 1000 రూపాయల పెట్రోల్ అయితే కొట్టించినాము. అట్లా కొట్టించేసి మళ్ళా ఆళ్ళగడ్డ సిటీ నుంచి దిగువ అహోబిలంకు ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. A few moments later. ఇక్కడ ఇంతకుముందే అహోబిలంకు రీచ్ అయిపోయినాము. టైం ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 11:30 అవుతుంది. రూమ్ ఇక్కడ సత్రాలు ఉన్నాయి. సత్రాలు AC 1000 రూపీస్ అంట, నాన్ AC 600 అని చెప్పిండు, కానీ బార్గెన్ చేస్తే 500కి అట్లా ఇచ్చిండు. రూమ్ అయితే ఇట్లుంది, బాగానే ఉంది. ఓకే, పర్లేదులే. నేను సత్రం అనేది రేపు పొద్దున్న చూపిస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అలాగే మన శ్రీనిజ్ మేటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.